హాయ్ ఫ్రెండ్, చూసారా వంకాయలు? నెల్లూరు వంకాయలు అనమాట. నెల్లూరు వంకాయలు ఇట్లే ఉంటాయి, పచ్చగా ఉంటాయి అనమాట నెల్లూరు వంకాయలు. ఇవి వచ్చేసి మాకు మా ఆయన గుంటూరు అనమాట. గుంటూరు సైడ్ ఇట్లా ఉంటాయి అనమాట వంకాయలు. ఏంటంటే ఇంకా మా ఆయన ఎక్కువగా తినడు, అంటే తిని అలవాటు అయిపోయింది వాళ్ళకి. మేము ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు అనుకో, మా ఆయన ఎప్పుడన్నా మా అమ్మగారింటికి ఇట్లా వండమంటాడు అనమాట. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయో? ఈ గుత్తి వంకాయ చేయమన్నాడు, చేసి చూపిస్తాను. నూనె అయితే ఒక ఎగస్ట్రానే పోసుకోవాలన్నమాట. నూనె మిగిలినాక మళ్ళీ తీసుకోవచ్చు, అంటే బాగా ఏగాలి కాబట్టి. నూనెలో బాగా ఏగాలన్నమాట వంకాయ. హాయ్ ఫ్రెండ్, నూనె అయితే కాగిపోయిందనమాట. అంటే నూనె అంత వేడిగా కూడా ఉండకూడదు, అంటే మళ్ళీ మాడిపోతాయి వేసేటప్పుడు, మళ్ళీ చేయగాలి. కానీ చాలు, ఆ మాత్రం చాలు ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్, ఈ గుంటూరు వంకాయలు అనమాట. ఏమో నెల్లూరు వంకాయలు, ఈ గుంటూరు వంకాయలు అంటే మా ఆయన సైడ్ ఎక్కువ దొరుకుతాయి అనమాట. నేను చెట్టు తెచ్చి వేసుకున్నాను. ఫస్ట్ మెల్లుగా తిప్పుకుంటాం అన్నమాట. అంటే కొంచెం పెద్ద వంకాయలు కదా, అట్లా మెల్లుగా తిప్పుతాం. మాకు దొరికేది ఇయ్యాను, నెల్లూరు సైడ్ ఎక్కువ ఇవే ఉంటాయి అనమాట. అందుకని కొంచెం పచ్చ వంకాయలు కూడా గుత్తి వంకాయలాగా చేసుకుంటాం, మా ఆయనకి ఇష్టము. అందుకని ఎక్కువ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు నెల్లూరు వాళ్ళు కాబట్టి, గుంటూరు వాళ్ళు కాబట్టి అట్లా గుత్తి వంకాయ చేయమంటారు. పొయ్యి మీద చేసుకుంటాం ఫ్రెండ్ మేము, బాగుంటాయి. అంటే టమాటాలు ముందుగానే కోసి పెట్టుకోవాలి, వేగిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత ఇవి కూడా చూపిస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను ఎలా వేసుకున్నారు.
వేస్తున్నాను ఆవాయిలు. ఇప్పుడు మీరు గుత్తి వంకాయ అంటే నెల్లూరు వాళ్ళు పచ్చి వంకాయలతో కూడా చేసి చూపించారు కదా ఫ్రెండ్, అందుకే పచ్చి వంకాయలతో చూపిస్తున్నాను అందుకే అనమాట. మీకేం తెలియ విషయమే కాదు ఇది, మీకు తెలుసు గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇటు గుంటూరు సైడ్ వాళ్ళు కాబట్టి ఇలా నల్లవి చేస్తారు, మేము పచ్చి వంకాయలతో చేసి చూపించాలని పెట్టాను ఫ్రెండ్ మీకు. ఇలా నూనెలో ఎలా వేగినాయి చూసారా. ఇప్పుడైతే ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్, చూసేసారా ఇగో పడింది కదా చూసారా, ఇట్లా పులుసు దగ్గర పడింది అనమాట. ఇప్పుడు ముక్కలు అంటే గరిటతో ఎక్కువ తిప్పకూడదు అనమాట, ఇట్లా వేసుకోవాలి. తెల్లంకాయతో గుత్తి వంకాయ చేశాను, చూసారా ఎలా ఉందో. ఇట్లా బాగా మగ్గిపోయిద్ది అనమాట నూనెలో, చూసారా ఎలా ఉందో, మగ్గిపోయింది బాగా. మనం ఇంకా తిప్పకూడదు అనమాట, ఎక్కువగా గరిటె పెట్టి చల్లంగా తిప్పుకోవాలి. చూసారా ఫ్రెండ్, ఎక్కువగా కలపకూడదు అనమాట, నూనె దగ్గరగా గడబడింది అయిపోవచ్చింది అనమాట. ఇంకా అంటే ఎక్కువగా తిప్పకూడదు, ఎక్కువగా తిప్పితే అంటే ఇదైపోయింది అనమాట. ఇట్లా చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో, ఇట్లా దగ్గర పడిపోయింది అనమాట.
నెల్లూరు వాళ్ళ వంకాయలు, గుంటూరు వాళ్ళ వంకాయలు కలిపి చేశాను. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో కూర. అంటే నేను మాటలు ఎందుకు నెల్లూరు వాళ్ళు మాటలు లేవు అనుకుంటారేమో, కానీ నేను నెల్లూరు అమ్మాయిని, మా ఆయన గుంటూరు అబ్బాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళు అట్లా చేశారనమాట. అంటే అక్కడ పనులకి వెళ్ళి ఇంకా అమ్మమ్మ వాళ్ళు అక్కడే పెరిగి అక్కడే చేసుకున్నాను గుంటూరులో. ఇంకా అక్కడ మాటలే వచ్చేసినాయి మరి, చిన్నపిల్ల కానీ అక్కడే ఉన్నాను కాబట్టి. సరే ఫ్రెండ్, ఆయనకు మళ్ళీ ఒక వీడియో పెడతాను. చూసారా ఫ్రెండ్, మా ఆయన అయితే ఇక్కడ పని చేస్తున్నాడు అనమాట. ఇదిగో ఇలా గెడ్డు ఉండిద్ది అనమాట చెట్టు చుట్టూరు. ఇదేం చెట్టు నాకైతే పేరైతే తెలీదు, ఈ చెట్ల పేరైతే తెలీదు. మొన్న ఈ మధ్య ముందు కొట్టాడు, ఎగిరేసినాయి బాగా. ఎగిరి చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. చెట్టు బాగుంది కదా, ఎగిరేసింది. ఇది ఇట్లా గెడ్డు ఉండిద్ది అనమాట. చెట్లు పోత ఇలా ఇట్లా ఉంటుంది పోత, అవన్నీ శుభ్రం చేయాలన్నమాట. ఇది ఇట్లా ఇలా చేయాలన్నమాట. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో. చెట్టు నీట్గా చేసాడు, అట్లా చేసుకుంటా పోతున్నాడు. పని అది కల్లా అక్కడ చేస్తున్నాడు పని. అట్లా శుభ్రం చేసి డిప్పులు అలా వేసుకుంటా పోవాలన్నమాట. నీళ్ళు ఇది ఇలా పడతాయి అనమాట. ఇదిగో నీళ్ళు వస్తున్నాయి, వాటర్ వస్తుంది. ఇక్కడ తడిచిపోయింది, ఇక్కడ నీళ్ళు బాగా వేస్తున్నాడు. బాగా మోటార్ వేసి ఇట్లా శుభ్రం చేసుకుంటా పోవాలన్నమాట. అన్నం టైం అయితే అయిపోయింది, అన్నానికి పిలుస్తానికి వచ్చాను. మా ఆయనకి బలిష్టం వంకాయ కూర, అంటే వంకాయ కూర చేశాను కదా, చూశారు కదా ఇందాక. పని చేస్తున్నాడు ఇక్కడ. ఏం చెట్లో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెట్లకి ఎలా ఏం చెట్లు అయింది నాకు కామెంట్లో పెట్టండి. చూసారు ఫ్రెండ్ ఎలా ఉందో, ఎలా ఉందో. అదిగో తాకట్రీ, అంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటాం అనమాట. ఇక్కడే దగ్గరేను ఫ్యామిలీ, ఇది ఇక్కడే ఉంటాము. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో. మెయిన్ గేట్ అనమాట ఇది. కారు వచ్చినా బైక్ వచ్చినా ఆ గేటు కుండే రావాలన్నమాట. అంటే మేము పనికి వచ్చామన్నమాట ఇక్కడికి, ఒక రైతు కాడికి. అది మెయిన్ గేటు. కారు వచ్చినప్పుడు ఆ గేటు తీస్తాం, లేకపోతే చిన్న గేట్ ఉంది చూసారు, అది ఈ పక్క. ఆ గేట్ ఏమంటేను బండి వచ్చినప్పుడు, మామూలు బైక్ వచ్చినప్పుడు తీస్తాం అనమాట. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో. చెట్లు అయితే నాకైతే తెలియదు పేరు, అందుకే మిమ్మల్ని పెట్టమని చెప్పాను కామెంట్లో. చూసారు ఎలా ఉందో పొలము. ఇవైతే ఆవాల చెట్లు వేసాను ఫ్రెండ్. ఇక చూసారు ఆవాల చెట్లు ఎలా ఉన్నాయో. నేను ఆవాలు కూడా వేసాను అనమాట, అంటే ఆడకాసిన వేసాను ఆవాలు. అవి ఆవాల చెట్లు వచ్చేసింది అనమాట బాగా. అంటే ఇవి బాగా వెండిన తర్వాత అప్పుడు కొంచెం కోసి ఎండబెడతారంట, నాకు తెలియదు. వేసాను బాగా వచ్చినాయి, ఆవాలు కూడా వేసాను. ఇక మా ఆయన వాళ్ళు ఊరు వెళ్తే అప్పుడు మా అత్తగారింటికి వెళ్తే అప్పుడు నల్ల వంకాయల చెట్టు వేసాను తీసుకొచ్చి. విత్తనం వేసిన తర్వాత అది బతికింది, అది వేసాను. మిరప చెట్లకి, టమాటా చెట్లు, అంటే చెట్లు వేయటం బాగా ఇష్టం అనమాట. ఏం ఫ్లవర్స్ ఏం అంటే రంగులుగా పోస్తాయి కదా ఫ్లవర్స్, అవి అనమాట. ఇదిగో ఇవి కూడా ఆవాల చెట్లేనమాట. ఇవి కూడా ఆవాల చెట్లే. అంటే 4 విత్తనాలు ఆడకాసిన వేసి, ఇదిగో ఇవి కూడా ఆవాలేను. అంటే ఫ్లవర్స్ ఉండాక అక్కడ వేసాను అనమాట. ఇది నిమ్మపండు ఫ్లవర్స్, ఇది అట్లా పోస్తాయి అనమాట. ఇవన్నీ అట్లా పోస్తాయి. నేను గుంటూరు పోయినప్పుడు అన్నీ తెచ్చుకున్నాను, తెచ్చి వేసాను అనమాట. చూసారు ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. ఇట్లా వేసుకున్నాం అనమాట. అంటే మెయిన్ గేట్ దగ్గర వేసాను అనమాట అన్నీ. ఈ రాళ్ళన్నీ అడవిలో ఏరుకొచ్చుకున్నాము, ఏరుకొచ్చి ఇలా పార్క్ లాగా పెట్టుకున్నాం అనమాట. చూసారు ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. మా ఆయన అయితే అన్నానికి వచ్చున్నాడు, నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను. చూసారు ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. మా ఆయన అయితే అన్నానికి వచ్చాడు, అన్నం పెట్టాలి కదా, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నానికి వచ్చాడు.
హాయ్ ఫ్రెండ్, మా ఆయనకైతే అన్నం పెట్టాను. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్తాడు. నెల్లూరు వంకాయల కూర అనమాట అది. మా ఆయనకైతే నచ్చిందంట ఫ్రెండ్. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే దాంట్లో ఏం మసాలాలు వేయలేదు అనుకుంటున్నారేమో. అంటే ఎందుకంటే మసాలాలు వేయింది, గ్యాస్ స్టవ్లు ఎక్కువ వస్తుంది కాబట్టి అందుకే అల్లం పేస్టే వేసాను. వేసుకున్న వాళ్ళు చాలా చాలా వేస్తారు, చెక్క మొగ్గ అన్నీ వేస్తారు. కానీ మేమేంటంటే కొంచెం గ్యాస్ స్టవ్లు వస్తుందని, కొంచెం ఇప్పుడు ఆరోగ్యాలు బాగా ఉంచుకోవాలి కాబట్టి అందుకని నేను అల్లం పేస్టే వేసాను అనమాట. వంకాయ కూర మా ఆయన వంకాయ ముక్క కూడా నోట్లో పెట్టలేదు, పులుసుతోనే పెట్టాను. అంటే పులుసు బాగా వేసుకోవాలన్నమాట. మరింత పుల్లంగా కూడా వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. అందుకని ఇలా చేసుకున్నాం అనమాట. నేనేంటంటే మీకు తెలిసిందే వంకాయ కూర ఎలా చేసుకోవాలి, వంకాయ కూర గుత్తి వంకాయ ఎలా చేయాలో మీకు తెలుసు. కానీ నేను నెల్లూరు స్టైల్లో పెట్టాను, ఊరకలా చేశాను అనమాట. మా చిన్నమ్మాయికి నేర్పడానికి చేశాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ నెల్లూరు అక్కకి బాయ్.